సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లో బేసిక్స్ అన్నిటికీ కామన్ ఉంటాయి. సిలో నేర్చుకున్న బేసిక్స్ C++, జావా స్క్రిప్ట్ కామన్గా ఉంటాయి. అంటే మీరు వేరియబుల్స్ మెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ డిక్లేర్ ఎక్కడన్నా యూజ్ చేయాలి ప్రోగ్రామ్లో అంటే ఫస్ట్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి యూజ్ చేయాలనే విషయం కాన్సెప్ట్ తెలుసుకోండి. సిలో C++లో జావాలో వచ్చేప్పటికి ఎనీవేర్ మీరు డిక్లేర్ చేసి యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. సిలో అయితే C++లో ఫస్ట్ డిక్లేర్ చేసి ఎక్కడైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మాత్రమే ప్రోగ్రామ్లో యూజ్ చేయగలం. సో వేరియబుల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్, ఎక్స్టర్నల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే మెయిన్ ఫంక్షన్లో కనుక మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్స్. విత్ ఇన్ మెయిన్లో మీరు యూజ్ చేయొచ్చు. సో ఒక మెయిన్ ప్రోగ్రాంలో ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో అందులో మాత్రమే యూజ్ చేయగలం. ఇంకో దాంట్లో యూజ్ చేయాలి అంటే ఇంకో ఫంక్షన్లో కనుక మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్లో యూజ్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఈ వేరియబుల్ని యూజ్ చేయలేం. ఆ టైంలో సో ఎన్ని ఫంక్షన్స్ అయితే రాస్తున్నారో అన్ని ఫంక్షన్స్లో ఈ వేరియబుల్ని యూజ్ చేయాలంటే అన్ని ఫంక్షన్స్లో ఈ వాల్యూస్ని ఎట్ ఏ టైం యాక్సెస్ చేయాలి ఎక్కడి నుంచి అయినా అంటే దాన్ని ఇంటర్నల్గా వేరియబుల్ కాకుండా ఎక్స్టర్నల్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయాలి. ఎక్స్టర్నల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్స్ ఎన్ని రకాలు? ఇంటర్నల్ వేరియబుల్స్ అంటే మెయిన్ ఫంక్షన్లో కనుక మనం డిక్లేర్ చేస్తే అది ఇంటర్నల్ వేరియబుల్. ఇంటర్నల్ వేరియబుల్లో రాసింది మెయిన్ ఫంక్షన్ ప్రోగ్రాంలో ఎక్కడైనా వాడచ్చు. కానీ ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాసాం అనుకో మళ్ళీ అక్కడ వేరియబుల్ వేరేగా యూజ్ చేయాలి. ఈ మెయిన్లో రాసిన దాంట్లో నుంచి మనం ఏదైతే ఫంక్షన్ డిజైన్ చేసామో అందులో యూజ్ చేయాలి సేమ్ అంటే మళ్ళీ అక్కడ డిక్లేర్ చేయడం కానీ ఈ వాల్యూస్ని పాస్ చేసి అక్కడ యూజ్ చేయడం కానీ చేయాలి. సో వాల్యూస్ని పారామీటర్స్ కింద పాస్ చేయడం కానీ వేరియబుల్స్ని లేదు అక్కడ మళ్ళీ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫంక్షన్స్లో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఫంక్షన్లో వేరియబుల్ డిక్లేర్ చేసిన ఫంక్షన్కి లోకల్ వేరియబుల్ అంటాం. మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే మెయిన్ ఫంక్షన్ లోకల్ వేరియబుల్. అలా కాకుండా మీరు n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ రాశారు అంటే మీరు 2 ఫంక్షన్స్ రాయొచ్చు, 3 రాయొచ్చు, 10 ఫంక్షన్స్ రాయొచ్చు. మెయిన్ ఫంక్షన్ వేరు, రిమైనింగ్ ఫంక్షన్స్ వేరు. ఏ ఫంక్షన్స్లో అయినా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో మనం ఒక వాల్యూస్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ వేరియబుల్ కావాలి అనే విషయం అర్థమైంది. ఆ వేరియబుల్ లోకల్గా డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్. మెయిన్ అవుట్ సైడ్ డిక్లేర్ చేసామనుకోండి అది ఎక్స్టర్నల్ వేరియబుల్, దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం.